యువత కలలు నెరవేర్చేలా బడ్జెట్ ఉందన్నారు ప్రధాని మోదీ. నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేశామని తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. మధ్యతరగతికి భరోసా ఇచ్చే బడ్జెట్ ఇదని, మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశామని తెలిపారు. చిరు వ్యాపారులు, ఎంఎస్ఈలు అభివృద్ధికి కొత్త బాటలు వేశామన్నారు ప్రధాని. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్పందించారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. రైతుల సమస్యలు పరిష్కరించి యువతకు ఉపాధి కల్పించే వరకు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. దేశంలోని సామాన్య ప్రజలకు బలం చేకూర్చే పని ప్రభుత్వం చేసిందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీని ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ బడ్జెట్లో ఆ మాట నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 15,000 కోట్ల ప్యాకేజీను అందించినందుకు రాష్ట్ర ప్రజలు, రైతులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పాలన్నారు కేంద్ర మంత్రి. బడ్జెట్లో ఏపీకి పోలవరం, రాజధాని, ఇండస్ట్రియల్ కారిడార్ సహా చాలా ప్రయోజనాలు చేకూరాయన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి బడ్జెట్ కేటాయించినందుకు ఆనందంగా ఉందన్నారు. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఏంజల్ ట్యాక్స్ రద్దు చేయాలనే బడ్జెట్ ప్రతిపాదనను ఆయన స్వాగతించారు. 5 ఏళ్ల క్రితమే మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఈ ప్రతిపాదన చేశామన్నారు. జీడీపీ ప్రకారం ప్రభుత్వ వ్యయం తగ్గిందన్నారు సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి. పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆహార ధరల వంటి సమస్యలను సరిగా పరిష్కరించలేదన్నారు. ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోతోంది కాబట్టి ప్రజల సమస్య పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇది యువత, మహిళలకు అన్ని వర్గాల కలల బడ్జెట్ అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, ఈశాన్య రాష్ట్రాలకు 11 లక్షల కోట్ల రూపాయలకు పైగా మూలధన వ్యయం కేటాయించడం చారిత్రాత్మక అంశం అన్నారు. 2047 నాటికి ప్రధాని మోదీ కలలుగన్న వికసిత్ భారత్ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. క్యాన్సర్ మందులు, ఇతర ఔషధాలపై అందించిన ఉపశమనం ప్రశంసనీయమన్నారు శత్రుఘ్న సిన్హా. బీహార్కి కేటాయించిన వాటిని చెల్లించాలని చెప్పారు. ఏపీ కూడా అడిగినవిచ్చారు, కానీ తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్కు ఏమి చేశారని కేంద్రాన్ని ప్రశ్నించారు ఆయన. ఈ ప్రభుత్వం పథకాలు తెస్తుంది, కానీ వాటిని కొనసాగించడం లేదని ఆరోపించారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్. ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. మహిళా భద్రతపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు.